హాయ్ అండి. ఇది క్లాంప్ వాల్‌నట్ అంటారంటండి. ఇదేంటంటే స్పెషల్ ఏం కాదు. వీళ్ళు ఇదేంటంటే మనకు ఎండు ఖర్జూరం ఉంటది కదండీ! అలాంటి ఎండు ఖర్జూరంలో విత్తనాలన్నీ తీసేసి మధ్యలో వాల్‌నట్స్ పెట్టి ప్యాక్ చేశారు. ఇదొక ఐటెమ్ అండి. మొన్న స్టాల్స్ చూపిచ్చా కదా! నిన్న వీడియోలో స్టాల్స్‌కెళ్ళామని. అక్కడ తీసుకున్న ఐటెమ్స్‌లో ఇవన్నీ. ఇవి ప్లమ్ ఫ్రూట్ అండి. ప్లమ్ ఫ్రూట్‌ని వీళ్ళు డ్రై చేసేసి ప్యాక్ చేశారు. డ్రై ఫ్రూట్స్ అంటారు గదా! అదే షేప్‌లోనే ఇవి ప్లమ్స్ అనమాట. సేమ్ కొంచెం సోర్ అండ్ స్వీట్‌గా ఉందండి. బట్ ఏంటంటే మనం రేగికాయ తిన్న టేస్టే వస్తది. చూడ్డానికి చాక్లెట్ లాగానే ప్యాక్ చేశారు గానీ అది ఫ్రూట్ అండి. అదిగో విత్తనం కూడా వచ్చింది చూడండి. అన్నీ ఇలాగే ఉన్నాయండి. ప్లమ్ ఫ్రూట్ ఇందాక చూపించింది వాల్‌నట్, ప్లమ్ ఫ్రూట్. ఇవి డ్రైడ్ బ్లూబెర్రీస్ అండి. ఇవి నథింగ్ బట్ మన ఎండు ద్రాక్ష ఉంటది కదండీ! అలా ఇది బ్లాక్ కలర్ ద్రాక్ష అనమాట. సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. ఇవి ఏం లేదు బట్ ఊరికే తీసుకున్నాం ఇవి. బ్లాక్ అయితే ఎప్పుడు చూడలేదండి. ఇక్కడికొచ్చాకే చూసాను. అక్కడ గూడా ఉండిండొచ్చు. బట్ నేనిక్కడే చూస్తున్నాను. ఇంకొకటొచ్చేసి ఇవి మేము తీసుకోలేదండి. వాళ్ళక్కడ శాంపుల్‌కిచ్చారు. ఒకటి కౌ మిల్క్‌తో చేసినది, ఒకటి క్యామెల్ మిల్క్‌తో చేసిందంట. ఇవి ఎలా ఉంటాయో అని మేమైతే తీసుకోలేదు. బట్ ఒకటి పాలకోవండి. ఓకే. కాకపోతే పిల్లలకి బాగా నచ్చుతుంది. మన పెద్దవాళ్ళకి అవి అలా అంత టేస్ట్ అనిపించవు. బట్ పిల్లలకి మాత్రం బాగా అనిపించింది. ఇదేనండి నిన్న ఒకటి డిస్కషన్ జరుగుతుందని చెప్పా గదా! మన ఇండియన్ స్నాక్ అని ఇదేనండి. ఇదే మాకు ఫ్రీగా గిఫ్ట్‌గా ఇచ్చేశారు. కొత్తగా మమ్మల్ని ఇండియన్స్‌ని చూసి ఓకే అని అదొక్కటే ఉండింది వాళ్ళ దగ్గర గూడా. ఇంకా వేరే బాక్సెస్ కూడా లేవు. ఇదేనండి నువ్వుంట. ఏమంటే మనం మిక్సీకి పట్టి పొడిలాగా చేస్తాము. వీళ్ళు మాత్రం సేమ్ జస్ట్ నువ్వులనే పాకం పట్టించేసి జస్ట్ నువ్వులేసి ఉంటలు చుట్టారు. ఇదేనండి వీడియో.